కొత్త సారథిని నియమించినా అక్కడ ఫ్యాన్ స్పీడ్ ఏమాత్రం పెరగలేదు. నాయకత్వ లోపం వైసీపీ క్యాడర్ని కుంగదీస్తోంది. శాసన మండలి చైర్మన్తో పాటు మరొక ఎమ్మెల్సీ అక్కడే ఉన్న గత ఎన్నికల్లో ఇక్కడి నేతలకి అధిష్టానం పెద్దపీట వేసిన పార్టీలో ఏమాత్రం మార్పు రాలేదు. అందరినీ కలుపుకొని వెళ్లే కెపాసిటీ ఆ ఇన్ఛార్జికి లేదా? కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో వెనుకడుగు వేస్తున్నారని గుసగుసలకు కారణమేంటి? వైసీపీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోతున్న ఆ నియోజకవర్గం ఏది? ఎన్నికల్లో ఓటమితో అంతా షాక్ తిన్నారు. కానీ మిగిలిన చోట్ల ఇప్పుడిప్పుడే కోలుకుని మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. కానీ అక్కడ మాత్రం సీన్ అలానే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో చడీ చప్పుడు చేయడం లేదు ఫ్యాను పార్టీ. కూటమి ఏడాది పాలన సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను మిగిలిన నియోజకవర్గాల నేతలు ఎండగడుతుంటే భీమవరంలో మాత్రం పార్టీ నాయకులు గొంతెత్తే ధైర్యం కూడా చేయలేకపోతున్నారని క్యాడర్ చర్చించుకుంటున్నారట. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో భీమవరం వైసీపీలో మళ్లీ జోష్ తీసుకువచ్చేందుకు వెతికి నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని నియమించింది వైసీపీ అధిష్టానం. అయినా అక్కడ ఫ్యాను స్పీడు కాస్తైనా పెరుగుతుందని ఆశ లేకుండా పోయింది. భీమవరం వైఎస్ఆర్సీపీ కొత్త ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన చిన్నమిల్లి వెంకటరాయుడు నెలలు గడుస్తున్న క్యాడర్లో ధైర్యం నింపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం పార్టీలో ఇప్పుడు చర్చగా మారిందట. కొత్తగా ఎవరైనా బాధ్యతలు చేపడితే మొదట్లో ఆ జోష్ ఖచ్చితంగా ఉంటుందని అంతా ఆశపడ్డారు. అయితే క్యాడర్లో అదే స్తబ్దత కొనసాగుతుండటంతో నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెంకట్రాయుడు నాయకత్వంపై చర్చ మొదలైంది. రాష్ట్రంలోని అనేక చోట్ల వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారు. భీమవరం మున్సిపాలిటీలో అవినీతి నుంచి ఇటు క్లబ్బులు, మద్యం వంటి మాఫియాపై తీవ్ర ఆరోపణలు వస్తున్నా కూటమి పాలనకు వ్యతిరేకంగా పెదవి విప్పడం లేదు భీమవరం వైసీపీ నేతలెవరు. ఇన్ఛార్జిగా ఉన్న వెంకట్రాయుడు కూడా ఆ ధైర్యం చేయకపోవడంతో మనోధైర్యం కోల్పోతోంది వైసీపీ క్యాడర్. భీమవరం వైసీపీ ఇన్ఛార్జి చిన్నమిల్లి వెంకట్రాయుడు నియోజకవర్గ స్థాయి పదవి చేపట్టడం కొత్తేం కాదు. కాంగ్రెస్ పార్టీలో జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. జిల్లా కాపు సంఘం అధ్యక్షుడిగా సామాజిక వర్గాన్ని ముందుండి నడిపిన అనుభవం ఆయన సొంతం. వైసీపీ అధికారంలో ఉండగా పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా చురుకుగానే ఉన్నారు చిన్నమిల్లి. అయితే మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీని వీడడానికి ఏదైతే స్థానిక కీలక నేతల పెత్తనమే కారణమనే ఆరోపణలు ఉన్నాయో ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జి వెంకట్రాయుడికి కూడా వారే అడ్డుగా మారారా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయట. భీమవరంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి చైర్మన్ హోదాలో కొయ్యే మోషేన్ రాజు ఉన్నారు. ఇదే భీమవరం నియోజకవర్గంలో వీరవాసరంకు చెందిన కవురు శ్రీనివాస్ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అటు పాలకొల్లు ఇన్ఛార్జి గుడాల గోపి కూడా భీమవరానికి చెందినవారే. మరోవైపు నరసాపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన గూడూరు ఉమాబాల కూడా భీమవరం నాయకురాలే. ఇంతమంది భీమవరం నేతలను వైసీపీ అధిష్టానం అందలమెక్కిస్తే కష్టకాలంలో పార్టీ క్యాడర్కి ఎవ్వరూ మేమున్నామనే భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఉమాబాల ప్రస్తుతం వైసీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న ఎంపీగా పోటీ చేసిన సమయంలో పార్టీ కార్యాలయం దగ్గర హంగామా చేసి ఓటమి తర్వాత నామమాత్రంగా సమావేశాలలో కనిపిస్తున్నారు. క్యాడర్ని ఉత్సాహపరిచే ప్రయత్నం చేయడం కానీ, నాయకులందరినీ కలుపుకుని ముందుకు వెళ్లే ప్రయత్నాలు కానీ ఆమె చేయలేదంటున్నారు. భీమవరం నియోజకవర్గంలో పెద్ద పెద్ద పదవులు అనుభవించిన నాయకులంతా కలిసికట్టుగా ఉండుంటే అసలిక్కడ వైసీపీ ఓటమికి గురయ్యేదే కాదనేది పార్టీ శ్రేణుల నుంచి వస్తోన్న వాదన. తలో దిక్కై పార్టీ ఓటమికి కారణమైన నాయకులు బాగానే ఉన్నారని, క్యాడర్ని మాత్రం అంధకారంలోకి నెట్టేస్తున్నారని భీమవరం వైసీపీ కార్యకర్తలు మనోవేదనకు గురవుతున్నారట.
ఎంతమంది నేతలున్నా పార్టీలో జోష్ లేదని కొత్త ఇన్ఛార్జిగా చిన్నమిల్లి వెంకట్రాయుడును నియమిస్తే ఆయన కూడా పార్టీలో ఉత్సాహాన్ని నింపలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భీమవరంలో వైసీపీకి ఓ కేర్ ఆఫ్ అడ్రస్ కూడా లేకపోవడం క్యాడర్ని కుంగదీస్తోందట. జిల్లా కేంద్రంలోనే పార్టీ కార్యాలయం లేకపోవడం దౌర్భాగ్యమని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. జిల్లా నాయకత్వ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు అప్పగించినా ఆయన నర్సాపురానికే పరిమితమవుతున్నారు. మరి భీమవరం వైసీపీ క్యాడర్లో మనోధైర్యం నింపేది ఎవరు? ఇన్ఛార్జి చిన్నమిల్లి రాయుడు తనకిచ్చిన బాధ్యతలకు న్యాయం చేస్తారా? నేతలందరినీ కలుపుకొని పార్టీకి మళ్లీ పునర్జీవాన్ని తీసుకొస్తారా? భీమవరంలో వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది పెరుమాళ్లకే ఎరుక.